బంగ్లాదేశ్ని దబంగ్ అన్న ఐసీసీ. మీరున్నది కరెక్టే గైస్. సో బంగ్లాదేశ్ ఈజ్ అవుట్ ఆఫ్ T20 వరల్డ్ కప్. వాళ్ళైతే ఈసారి T20 వరల్డ్ కప్ ఆడరు. అండ్ వాళ్ళ ప్లేస్లో ఎవరు వచ్చారో తెలుసా? స్కాట్లాండ్. సో ఒక మంచి నేషన్కి అయితే ఒక మంచి ఆపర్చునిటీ. స్కాట్లాండ్ అయితే ఈసారి వరల్డ్ కప్ ఆడబోతుంది. బంగ్లాదేశ్ ఆడట్లేదు. అండ్ రీజన్ ఏంటిదో తెలుసా గైస్? సో బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి వచ్చి క్రికెట్ ఆడము అని వాళ్ళ బోర్డు అయితే చెప్పింది. సో వాళ్ళైతే పాలిటిక్స్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నారు గైస్. అండ్ వాళ్ళు రీజన్ ఏమి ఇస్తున్నారంటే బంగ్లాదేశ్ క్రికెటర్స్ ఆర్ నాట్ సేఫ్ టు ప్లే ఇన్ ఇండియా. సో దీని మీద ఒక ఇండిపెండెంట్ అథారిటీ అనేది ఒక రిస్క్ అసెస్మెంట్ అయితే చేసింది గైస్. సో ఆ రిస్క్లో ఏం తెలియదంటే బంగ్లాదేశ్లో క్రికెట్ ఆడినప్పుడు ఎంత రిస్క్ అండ్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఇండియాకి వచ్చి క్రికెట్ ఆడినప్పుడు ఎంత రిస్క్ అని వాళ్ళైతే టెస్ట్ చేశారు. దీని రిజల్ట్స్ ఏమొచ్చాయో తెలుసా? మీరైతే షాక్ అవుతారు గైస్. సో బంగ్లాదేశ్ టీం బంగ్లాదేశ్లో క్రికెట్ ఆడినప్పుడు వాళ్ళ ప్లేయర్స్కి రిస్క్ ఉండేది మోడరేట్ టు హై రిస్క్. అండ్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ మన ఇండియాకి వచ్చి ఆడినప్పుడు వాళ్ళకు ఉండే రిస్క్ ఎంతో తెలుసా? లో టు మోడరేట్ రిస్క్. సో దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థం కావాలి. సో ఇదైతే ప్యూర్ పాలిటిక్స్ గైస్. అండ్ ఇందులో లాస్ ఎవరికి? ఇండియాకా, ఐసీసీకా? అస్సలకే కాదు. లాస్ అయితే వాళ్ళ క్రికెటర్స్కి. ఎందుకంటే ఆ పే స్లిప్స్ రావు, ఆ శాలరీస్ రావు. వరల్డ్ కప్ ఆడితే ఒక్కొక్కరికి మంచి అమౌంట్ ఆఫ్ శాలరీస్ వస్తాయి వాళ్ళ ప్లేయర్స్కి. వాళ్ళకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి పైసలు వస్తాయి. సో అవి ఏం రావు. సో పేస్ అయితే రావు. ఐసీసీ నుంచి క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు, నో పేస్ విల్ ప్రొవైడెడ్ టు బంగ్లాదేశ్. సో మన ఐసీసీ చైర్మన్ ఎవరో తెలుసుగా, జైషా. సో క్రిస్టల్ క్లియర్గా చెప్పేశాడు పే స్లిప్స్ అయితే రావని. అండ్ లాస్ ఎవరికైనా ఉందంటే అది వాళ్ళ క్రికెటర్స్కి. వాళ్ళైతే ప్యూర్ పాలిటిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు గాయస్. సో మేమైతే ఇండియాకి రాము, ఆడము అని. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పాకిస్తాన్ కూడా దీన్ని ఉద్దేశించి మేము కూడా ఆడడానికి రామేమో అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఐ థింక్ వాళ్ళది ఎట్లాగో న్యూట్రల్ వెన్యూ కాబట్టి వస్తారేమో. అండ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే ఇండియా మీద అయితే కొన్ని ఎలిగేషన్స్ వేస్తున్నాయి. ఇండియా అంటే మాత్రం మీరైతే న్యూట్రల్ వెన్యూకి చేంజ్ చేశారని. ఇక్కడ అది పాయింట్ కాదు గైస్. ఇండియా అయితే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ఒక 4-5 months ముందే చెప్పేశారు మేమైతే పాకిస్తాన్కి వెళ్ళామని. సో దాన్ని బట్టి ఐసీసీ అయితే డిసిజన్ తీసుకుంది ఫర్ న్యూట్రల్ వెన్యూ ఫర్ ఇండియా అని. వీళ్ళు ఇంకొక 10-15 daysలో వరల్డ్ కప్ పెట్టుకొని ఇప్పుడు మేము రామంటున్నాము. సో ఎన్ని అరేంజ్మెంట్ చేసి ఉంటారు, ఫ్లైట్ టికెట్స్ కానీ, హోటల్స్ కానీ, మ్యాచెస్ కానీ, స్టేడియం అరేంజ్మెంట్స్ కానీ. ఎంత లాస్ అవుతుంది ఐసీసీకి. సో ఐసీసీ అయితే ఒకటే మాట, దబంగ్ రాగు, నువ్వు అవసరం లేదు అన్నాడు. సో స్కాట్లాండ్ అయితే వాళ్ళైతే రీప్లేస్ చేయబోతుంది గ్రూప్లో. అండ్ బంగ్లాదేశ్ మ్యాచెస్ అన్ని స్కాట్లాండ్ రీప్లేస్ చేస్తుంది. సో ఇదే అప్డేట్ గైస్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ వెళ్దాం అందరూ. బాయ్.